పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమి ధర్మం వర్సెస్ వ్యక్తిగత పంతాలు. అహం వీడండి, కూటమి ధర్మం పాటించండి. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు క్లాస్. ఫ్లెక్సీలు కుర్చీల కోసం గొడవ పడితే సహించేది లేదని పిఠాపురం లాంటి ఘటనపై తీవ్ర అసహనం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలో వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న ఆధిపత్య పోరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. అధికారం అనేది ప్రజలకు సేవ చేసేందుకు తప్ప అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాల వేదికగా ఆయన నేతలకు గట్టి చురకలంటించారు. నాయకుల ప్రతి కదలికను ప్రజలు గమనిస్తున్నారని, చిన్న చిన్న ఫోటోల కోసం ప్రోటోకాల్ కోసం గొడవ పడడం తనను తీవ్రంగా బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని కరాఖండిగా చెప్పారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఫ్లెక్సీల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ అనుచరులు, జనసేన నేతల మధ్య జరిగిన తోపులాటను చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ముఖ్యమంత్రి ఫోటో పరిణామంపై అధికారులను నిలదీయడం వంటి ఉదంతాలు ప్రస్తావిస్తూ కలిసి సాగడమే లక్ష్యం కావాలి, ఆధిపత్యం కోసం కాదని ఆయన పేర్కొన్నారు. ఇది వర్మ వంటి నేతలకు నేరుగా ఇచ్చిన హెచ్చరికగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేతల వ్యక్తిగత ప్రతిష్టల కంటే కూటమి ఐక్యతకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒకే గొడుగు కింద పనిచేస్తున్నాయి. అగ్రనేతల మధ్య సత్సంబంధాలున్నా క్షేత్రస్థాయిలో పాత కక్షలు ఇంకా సమసిపోలేదు. గతంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇప్పుడు ఒకే వేదికపై కూర్చోవలసి రావడంతో ఈగోలు బయటపడుతున్నాయి. నేను ఒక యజ్ఞం చేస్తుంటే మన వాళ్ళే సరిగ్గా ప్రవర్తించకపోతే రాక్షసులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని బాబు వ్యాఖ్యానించడం ద్వారా కూటమిని దెబ్బతీసే వారిపై ఉక్కుపాదం మోపుతామని సంకేతం ఇచ్చారు. అధికారం దక్కిందన్న గర్వంతో విర్రవీగితే ప్రజలే బుద్ధి చెప్తారని హితో పలికారు. మాటలకే పరిమితం కాకుండా నరసరావుపేట వంటి చోట్ల జరిగిన ఘటనలపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు ప్రారంభమయ్యాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన 94% స్ట్రైక్ రేట్ ఒక బాధ్యత అని, దాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే నాయకులను కూడా పక్కన పెట్టడానికి కూడా తాను వెనకాడబడదని స్పష్టం చేశారు. నాయకులు తమ తీరు మార్చుకోకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరికల సారాంశం. చంద్రబాబు హెచ్చరికలు పై స్థాయి నేతలకు స్పష్టంగా చేరినా గ్రామ స్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతవరకు పాటిస్తారనేది వేచి చూడాలి. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు కూటమి ధర్మానికి అడ్డంకిగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో టీం ఏపీగా కలిసి పనిచేయకపోతే స్వర్ణాంధ్ర లక్ష్యం కుంటుపడుతుందనే ఆందోళన ముఖ్యమంత్రిలో కనిపిస్తుంది. అభివృద్ధిపై ఆయన దృష్టి పెడుతుంటే నేతలు మాత్రం చిన్న చిన్న అంశాల కోసం కొట్టుకోవడం ఆయన అసహనానికి కలిగిస్తుంది. ఈ డిసిప్లిన్ క్లాస్ తర్వాత ఆయన నియోజకవర్గాల్లో అంతా సర్దుకుంటుందో లేదో చూడాలి. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.